అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. ఈరోజు జగ్గైపేట నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా తీవ్రమైన వర్షాభావం వల్ల అయితేనేమి, ఈ సంవత్సరం నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా తగినంతగా నీరు రాలేదు. దానివల్ల నాగార్జున సాగర్ ఎడమ కాలువలో సంబంధించిన జోన్ 1 కానీ జోన్ 2లో కానీ ప్రాంతానికి ఎక్కడ నీరు రావడం తగ్గింది. అటు తెలంగాణ కూడా గతంలోకి వచ్చేంత నీరు రాలేదు, తగ్గింది. అయినప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి బోర్డర్గా ఉన్న మన కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా, ఇప్పుడు ప్రజెంట్ ఎన్టీఆర్ జిల్లాకి ఉన్న జోన్ 2లో ఉన్న జగ్గైపేట కాన్స్టిట్యున్సీ ప్లస్ నందిగామ కాన్స్టిట్యున్సీ, ఈ 2 కాన్స్టిట్యున్సీ కూడా ఎన్ఎస్పి వాటర్ ఎక్కువగా రాకపోవటం వల్ల ఈ సంవత్సరం కొంతమంది రైతాంగం ఇబ్బంది పడిన మాట వాస్తవం. అయినప్పుడు కూడా ప్రభుత్వం చేత, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత తెలంగాణ ప్రభుత్వానికి అనేక రకాలుగా లేఖలు రాసి, అటు తెలంగాణ ఈఎన్సీతో కూడా మాట్లాడటం జరిగింది, ఆంధ్ర ఈఎన్సీతో కూడా మాట్లాడి ఇద్దరు ఈఎన్సీతో మాట్లాడడం కూడా జరిగింది. ఈ రోజు నుంచి కూడా ఎన్ఎస్పి లెఫ్ట్ కెనాల్కి నీరు విడుదల చేయడం జరిగింది. ఒక టీఎంసీ వాటర్ని జగ్గైపేట కాన్స్టిట్యున్సీకి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ టీఎంసీ వాటర్ కూడా చెరువులు బాగా నింపడం కోసం, అలానే మిర్చి కానీ, పత్తి కానీ, మొక్కజొన్న కానీ ఇతర పంటలకి నీరు అందించడం కోసం కూడా ఈ నీరు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా రాబోయే రోజుల్లో డిసెంబర్ కూడా రాబోతూ ఉంది. మరి రాబోయే రోజుల్లో కూడా స్థానికంగా ఉన్న చెరువులు, జగ్గైపేట చెరువు కానీ, పెనగించి బ్రోలు కానీ, నవాపేట, కొనకంచి ఇలాంటి చెరువులు కూడా దాదాపు అన్ని చెరువులు కూడా వీలైనంత వరకు ఎక్కువ చెరువులు నింపడానికి కోసం కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడే మన ఎన్ఎస్పి ఓఎండ్ఎం ఈ గారు కూడా రావడం జరిగింది. అలానే వాసు గారు మన ప్రాంతంలో నీటి సంఘాల ఇన్ఛార్జి, ఆయన కూడా రావడం జరిగింది. ఇప్పుడే గంటా నుంచి నీరు విడుదల చేయడం జరిగింది. దాదాపుగా ఒక టీఎంసీ వాటర్ అంటే రాబోయే కొద్ది రోజుల వరకు కూడా ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. అయినప్పుడు కూడా మేము తెలంగాణ ప్రభుత్వం మీద అనేక రకాలుగా ఒత్తిడి చేస్తూ ఉన్నాం. బోర్డర్లో ఉన్నాం మేము, మా ప్రాంతానికి జోన్ 2 ప్రాంతానికి ఎక్కడ నీటి ఎద్దడి లేకుండా చేయమని చెప్పి ఖమ్మంలో ఉన్న చీఫ్ ఇంజనీర్ని, హైదరాబాద్ ఉన్న ఈఎన్సీని ఒత్తిడి చేస్తూనే ఉన్నాం. వీలంత వరకు ఎక్కడ పంటలు ఎండిపోకుండా పూర్తిగా అన్ని రకాలుగా మేము జాగ్రత్త పడ్డాం. ఈ సంవత్సరం రైతులు కూడా దాదాపుగా సంతోషంగానే ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడా గత సంవత్సరం కన్నా, అంతకుముందు సంవత్సరం కన్నా, గత 4 సంవత్సరాల కన్నా ఈ సంవత్సరం వర్షాభావం తక్కువ, వర్షాలు పట్టడం తగ్గినాయి. కాబట్టి రాష్ట్రం అంతా కూడా అదే విధంగా ఉంది. కాబట్టి కొంతమేర బాధపడడం వాస్తవం. అయినప్పుడు కూడా రైతాంగానికి ఎక్కడ ఇబ్బంది లేకుండా చూడగలిగాం. చెరువుల వద్ద నుంచి అయితేనేమి, బోర్ల వల్ల అయితేనేమి, ఈ మధ్యకాలంలో జలకళ ద్వారా అనేక రకాల బోర్లు వేసాం. జగ్గైపేట నియోజకవర్గంలో బోర్లు వేయడం కాకుండా వాడికి కరెంట్ ఇప్పించాం, 3 ఫేజ్ కరెంట్ ఇప్పించాం, ఎలక్ట్రికల్ కనెక్షన్లు ఇప్పించాం, వాళ్ళకి మోటార్లు కూడా ఇప్పించాం. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జలకళ ద్వారా మోటార్లు ఇప్పడం అనేది ఇది నిజంగా దేశంలో ఏ రాష్ట్రంలో ఇవాళ రైతులకి బోర్లు వేయటం, కరెంట్ ఇప్పించటం, మళ్ళీ మోటార్లు ఇప్పించటం, దాదాపుగా ఒక్కొక్క రైతు మీద 2 లక్షల పైగా ఖర్చు పెట్టడం జరిగింది. 2 లక్షల ఖరీదు ఒక రైతుకి, సామాన్య రైతుకి 2 లక్షలు ఖరీదు చేసే బోరు వేయటం, దానికి కరెంట్ ఇప్పించడం, మళ్ళీ తిరిగి దానికి మోటార్ ఇప్పించడం. జగ్గైపేట ఊర చెరువు కింద ఉన్నది కేవలం 300 ఎకరాలు మాత్రమే సాగు ఉంది. ఇప్పుడు జగ్గైపేట చెరువు కింద ఉన్న వాటరు 1000 ఎకరాల దాకా వస్తుంది వాటరు. కాబట్టి జగ్గైపేట చెరువుని బ్యూటిఫికేషన్ చేయడం వల్ల రైతాంగానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇవాళ బ్యూటిఫికేషన్ చేయడం వల్ల కొంతమంది పార్టీల వాళ్ళు, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు దీని మీద కోర్టులో పిల్లు వేయడం జరిగింది, అడ్డుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మాకు మంచి పేరు వస్తూ ఉంది, వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉంది, వైఎస్ఆర్ పార్టీకి బాగా మైలేజ్ వస్తుంది, ప్రజలు మెప్పు పొందుతున్నారు, దాన్ని అడ్డుకోవాలని చెప్పి ఒక దుర్గతతోటి, ఒక కక్షతోటి ఇవాళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఇతరులు కూడా కొంతమంది కలిసి ఇవాళ కోర్టులో కేసులు వేశారు. ఏదైనా సరే న్యాయం, ధర్మం మా వైపు ఉంది. ఈ కోర్టు కేసులు కూడా ఏమి చేయవు. తప్పకుండా ప్రజలకు మేలైన కార్యక్రమాన్ని, ఈ బ్యూటిఫికేషన్ కార్యక్రమం కానీ, అలానే వాకింగ్ ట్రాక్ కానీ, అన్ని రకాల కార్యక్రమాలు కూడా మేము తప్పకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మన ఎమ్మెల్యే గారికి, మా నీటి సంఘం డీసీ ప్రెసిడెంట్ వాసు గారికి, మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారం అండి. నేను ఎన్ఎస్పి జగ్గైపేట ఈని సార్. మనకు తెలంగాణ నుంచి
మన జగ్గాపేట కాన్స్టిట్యున్సీకి ఒక టీఎంసీ వాటర్ రిలీజ్ చేయడానికి మన ఎమ్మెల్యే గారు చాలా ప్రయత్నం చేసి మనకు వాటర్ వచ్చే ఆ లైన్ మీదే మా వాళ్ళందరూ అదే వీధిలో నిమగ్నమై ఉన్నారు. సార్కు మనం దానికి మనం ఎమ్మెల్యే గారికి మనం అందరూ కృతజ్ఞత చెప్పాలని నేను భావిస్తున్నాను.